హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ కృష్ణవేణి. వెల్కమ్ టు మై ఛానల్ నా అనుభవాలు 9. ఇది అన్ని రకాల మూలికలు ఆకులు వేసుకొని కొబ్బరి నూనె తయారు చేసుకుందాము. దానికి కావాల్సినవి ఇది గుంటగరగడాకు. ఇది జుట్టు నల్లగా అయ్యేలా చేస్తుంది. అది గుంటగరగడాకు మనకి చాలా ఉపయోగం, జుట్టు నల్లబడేలా చేస్తుంది. ఇది నల్ల పలకాకు, ఇది కూడా జుట్టు నల్లబడటానికి ఉపయోగపడుతుంది. ఇందులో వేసేవన్నీ మనకు ఉపయోగపడేవి, మన జుట్టు హెల్తీగా ఉండేటట్టు. ఇది సరస్వతి ఆకు, ఇది కూడా బ్రహ్మి అంటారు సంస్కృతంలో. మందార పువ్వులు, ఎర్ర మందారం ఒంట్రెక్క పువ్వులు అన్నమాట. అది మందార ఆకు. ఇది వేపాకు, గోరింటాకు, నిమ్మాకు, ఇవన్నీ మన జుట్టుకి హెల్తీగా ఉండటానికి. కరివేపాకు, ఇవేమో సెంటు గులాబీ, ఇది నాటు గులాబీ. ఈ నేను అంతకుముందు దేవుడి దగ్గర పెట్టినవి వడబడిపోయినాయి కదా, అవి కూడా ఉంచాను. ఇలా నూనె కాచడానికి ఉపయోగపడతాయి. అని ఈ మల్లెపూలు, మరవం కూడా ఉంటే వేసుకోవచ్చు, మంచి సువాసన వస్తాయి అన్నమాట ఇవన్నీ. ఇది మర్రి ఓడల ఏళ్ళు, ఇది కూడా మన జుట్టుకి షైనింగ్ వస్తుంది. ఇవన్నీ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టుకొని ఇది చక్కగా మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ ఆకులు వేసి మనం కాస్తే ఆకులు ఇవన్నీ ఇదవుతాయి. మిక్సీ పట్టి చక్కగా ఆ జ్యూస్ని, చిక్కటి జ్యూస్ తీసుకొని ఆ జ్యూస్ ఎంత అయితే అంత కొబ్బరి నూనె పోసుకొని కాసుకుంటే బాగుంటుంది అన్నమాట. చూడండి, ఇవన్నీ మిక్సీలో వేసాను నేను. దీన్ని ఎక్కువ నీళ్లు పోయకుండా కొన్ని ఆ మిక్సీ తిరిగేంత వరకు నీళ్లు పోసుకొని దాన్ని మెత్తగా మిక్సీ పట్టుకొని దాంట్లో జ్యూస్ తీస్తున్నా. ఇది స్ట్రైనర్లో వేసి జ్యూస్ తీసుకుంటే చిక్కటి జ్యూస్ వస్తుంది అన్నమాట. ఆ రసం, ఈ ఆకులు, ఈ పువ్వులు, మరి ఏళ్ళు, వీటన్నిటి రసం అన్నమాట. ఇది చూడండి చిక్కగా ఉంది. ఈ చిక్కటి రసంలో ఇది 600 గ్రాములు కొబ్బరి నూనె కలిపాను నేను. ఈ జ్యూస్ ఎంత ఉందో అంత అన్నమాట. కొబ్బరి నూనె వేసుకొని కాసుకోవాలి. ఎంత చిక్కగా ఉందో చూడండి. మరీ నీళ్ళుగా కాకుండా చిక్కటి రసం పోసుకోవాలి. ఇది పారాచూట్ కొబ్బరి నూనె 600 ml ఉంది. ఇది ఆ నూనెలో వేసాను. ఆ నూనెలో వేసి ఆ రసం కాకుండా మళ్ళీ కొన్ని నిమ్మాకులు, కరివేపాకు, ఇది నిమ్మాకులు, కరివేపాకు, ఆ మర్రి ఏళ్ళు వేసి మరిగిస్తున్నాను అన్నమాట ఈ ఆయిల్ని. ఇదిగోండి, ఇలా ఉంది కదా ఆయిలు. ఆ రసం ఆయిల్ కలవటం లేదు. ఆయిల్గానే ఉంటుంది, రసం లాగా ఉంటుంది. ఇట్లా కలిపితే ఇదవుతుంది. ఇదిగోండి, అదిగోండి ఆయిల్ పైనే ఉంది. ఆ జ్యూస్ కలిపితే కలుస్తుంది అన్నమాట. మళ్ళీ తేరుకుంటుంది. ఇదంతా ఎగిరిపోయే వరకు అలానే ఉంది. తర్వాత చక్కగా కలిసిపోయి ఆ జ్యూస్ అంతా కొబ్బరి నూనెలోకి వచ్చేస్తుంది. ఇలా చేసుకుంటే మన జుట్టు ఎంతో హెల్తీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అందరికీ హెయిర్ ఫాల్ పెద్ద సమస్య అయిపోయింది. ఇలా ట్రై చేయండి. ఈ ఆయిల్ ఇలా చేసుకొని మనకి తలకు రాసుకుంటే కుదుళ్ళు గట్టిపడి జుట్టు కూడా నల్లగా, అందరికీ తొందరగా ఎంటికలు తెల్లగా అయిపోతున్నాయి. మనం ఈ పొల్యూషన్, వాతావరణం, మనం తినే తిండికి, అన్ని కారణాల వల్ల ప్రతిదీ సమస్యగానే ఉంటుంది. అందరికీ హెయిర్ ఫాల్ పెద్ద సమస్య అన్నమాట. దాన్ని నిరోధించడానికి ఇలా చేసుకోండి. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఒక్క లైక్ ఈ వీడియోని ఇంకెక్కువ మందికి రీచ్ అయ్యేలా చేస్తుంది అన్నమాట. అదిగోండి, ఇది మరిగింది. కొంచెం మరిగేసరికి ఆ పచ్చదనం పోయి కలర్ మారుతుంది. మారి ఇది ఆ జ్యూసులోని రసం అంతా ఈ కొబ్బరి నూనెలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఆయిల్ జ్యూస్ లాగా లేకుండా కలిసిపోయిందనమాట. అలానే ఇంకా మరిగించుకొని కళాపెళ్ళ మరుగుతుంది ఫస్ట్లో. తర్వాత అందుట్లో ఆ వాటర్ అంతా పోయి
అందుట్లో రసం అంతా నూనెలోకి దిగేసరికి మనకి నెయ్యి కరగబెడుతుంటే మనం చివరికి వచ్చేసరికి ఆ ఉడుకు తగ్గిపోయి సన్నగా ఎలా మరుగుతుందో అలా అవుతుందన్నమాట. నిదానంగా 2-3 గంటలు కాసుకోవాలి ఇది. అలా చేసుకుంటే ఈ జ్యూస్ అంతా చక్కగా రసం అంతా ఆకుల్లోది మనం చేసిన రసం అంతా ఆయిల్లో కలిసిపోద్ది అన్నమాట. చూడండి మీకే తెలుస్తుంది, కలర్ మారుతుంది. ఇది చిక్కబడిపోయింది. ఇందాకేమో నీళ్ళుగా ఉంది కదా, అది చిక్కగా అయిపోయింది, జ్యూస్ లాగా ఉండి కలర్ కూడా మారింది. ఆ ఉడుకు కూడా తగ్గుతుందన్నమాట. ఈ ఇందుట్లో వాటర్ ఇది అంతా పోయేసరికి ఉడుకు తగ్గి చిన్నగా ఉడుకుతున్నట్టు, మనం వెన్నపూస కరగబెట్టేటప్పుడు గోదావరి అతుక్కుపోయినట్టు ఇదంతా కిందకి పేరుకొని అలా వస్తుంది మనకి. అది ఉడికించుకుంటుంటే తెలుస్తుంది అన్నమాట. అందుకని మీరు దాన్ని చిన్న సెగలో పెట్టుకొని, అది ఏమి పొంగిపోదు, ఏమీ లేదు, మనం పద్దాక దాని దగ్గర నుంచొని కాయాల్సిన పని కూడా లేదు. అన్నీ కలిపేసి పొయ్యి మీద పెడితే 2-3 గంటలు, ఖచ్చితంగా 3 గంటలు కాగుతుంది ఆ నూనె. అలా కాగుతుంది మనకి. అది నూనెలోని మనం వేసిన జ్యూస్లో అది తగ్గే వరకు వాటర్ తగ్గేబట్టి. మెంతులు అన్నమాట. మెంతులు కూడా మన జుట్టుకి ఎంతో హెల్దీ. మెంతులు చాలా రకాలుగా పెట్టుకుంటాం కదా, మజ్జిగలోను పెరుగులోను నానబెట్టి ఆ మెంతుల్ని మిక్సీ బట్టి కూడా మెత్తగా రుబ్బుకొని తలక పెట్టుకుంటాం. మెంతి పొడి వాడతాం. ఇలాగే ముందే వేస్తే మరీ మాడిపోయినట్టు అవుతాయి అని ఇక నేను ఒక పావు గంటకి స్టవ్ ఆపేస్తామనగా మెంతులు వేసాను. అది కాగుతూ ఉన్న కొద్దీ ఆ ఉడుకు తగ్గుతుంది. ఆ జ్యూస్లో వాటరు అంతా పోయి చక్కగా ఆయిల్ వరకు కనిపిస్తుంది. ఇంతకుముందు ఆయిలే జ్యూసే ఉంది, ఇప్పుడు అంతా డైల్యూట్ అయిపోయింది. చక్కగా ఎలా చిన్నగా మరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఇలా ఉన్నదాన్ని అలా మనకు తెలిసిపోతుంది చూస్తుంటే. అప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవాలి. ఇదిగోండి ఉడుకు తగ్గింది. ఉడుకు తగ్గి నిదానంగా కాగుతుంది. అలా ఆ జ్యూస్లో అదంతా ఆయిల్లోకి డైల్యూట్ అయిపోయింది. ఆ మెంతుల్లో రసం కూడా అంతా దిగింది. ఇలా చేసుకుంటే మీ జుట్టు కుదుళ్ళు గట్టిగా అయ్యి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. ఈ తొందరగా కూడా నల్లగా ఉంటాయి అన్నమాట. జుట్టు నల్లగా ఉంటుంది. ఈ చిన్న వయసులోనే జుట్టు తెల్లబడే వాళ్ళకి ఫస్ట్ నుంచి ఇది వాడుతుంటే జుట్టు తెల్లబట్టం కంట్రోల్ అయ్యి జుట్టు నల్లబడుతుంది. ఇదిగోండి స్టవ్ ఆపేసాను. ఇది కొంచెం ఆరిన తర్వాత నేను వడపోసుకుంటున్నాను. ఇలా టీ వడపోసే గంటలో వడపోసాను. ఫస్ట్లో తేరుకొని ఉండదు కదా, అలా వడపోసుకొని తర్వాత నేను క్లాత్లో పెట్టి వడపోసాను మిగతాది. ఆయిల్ ఏమి కొంచెం తగ్గలేదు, ఒక 50 గ్రాములకే తగ్గింది ఆయిల్, తగ్గిపోలేదు. ఆ జ్యూస్లో దీంట్లోకి దిగే వరకే మరిగింది. తర్వాత ఒక 100 గ్రాముల లోపే తగ్గింది. 600 ml పోసా కదా, నాకు 500 ml వచ్చింది. మళ్ళీ నేను అదే బాటిల్లో పోసుకున్నాను. కొంచెమే తగ్గిందనమాట. అది చూడండి కలర్ మారి పచ్చగా వస్తుంది. ఆకుల్లో సారం అంతా ఈ ఆయిల్లోకి వచ్చేసింది. ఇది మన జుట్టుకి ఎంతో హెల్దీ అన్నమాట. ముందు ఇక దీన్ని మనం టీ గంటలో వడపోసుకొని ఇక మిగతాది అలా క్లాత్లో వేసి తీసుకున్నాను. చాలా వచ్చింది ఆ క్లాత్లో వేస్తే కూడా. అలా క్లాత్లో వేసి మిగతా ఆయిల్నంతా అలా పిండుకున్నాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా ఉందో ఈ వీడియో కామెంట్ పెట్టండి. మీరైతే ఎలా ఆయిల్ కాసుకుంటారో అది కూడా కామెంట్ చేయండి. వీడియోని మాత్రం లైక్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.